ఇసుకని తవ్వి తవ్వి నది బావురుమంటోంది, నది ఏడుస్తుంది. తవ్వకండ్రా బాబు, నాకు కడుపు కోత చేస్తున్నారు, మీరు ఆపండి. నది తల్లి కూడా ఏడుస్తుంది. కానీ తెలుగుదేశం నాయకులు వింటలేదు. అలాగే ఎప్పుడో 1970లో అప్పటి నాయకులు అప్పయ్య దొర గారు అడిగారు, మనకి ఇక్కడ ఒక స్టేషన్ కావాలి, రైల్వే స్టేషన్ ఉండాలని. ఒక జనరల్గా ఏ జిల్లాకైనా సరే, విజయవాడకి చూడండి రైల్వే స్టేషన్లు ఉంటాయి, గుంటూరుకు చూడండి రైల్వే స్టేషన్లు ఉంటాయి, ప్రతి జిల్లా కేంద్రానికి రైల్వే స్టేషన్స్ ఉంటాయి. కానీ శ్రీకాకుళం కేంద్రమైన మనకి మటుకు రైల్వే స్టేషన్ లేదు. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ అటు పోవాలి, ఆమ్దాల్ వలస పోవాలి. ఒక్క రైల్వే స్టేషన్ పెట్టడానికి పెడతారా లేదు, కనీసం అడగటానికి కూడా ఎవరు లేరు మన స్థానిక నాయకులది. మనకు కలిసి బాధ. అందుకే మీరు అండగా నిలబడాలి. నేను రావాలంటే మీరు అండగా నిలబడాలి. ఎక్కడికి వెళ్ళినా ఇలా నినాదాలకు కాదు, పని చేద్దాం. ఇప్పుడే కార్యకర్తల మీటింగ్ నుంచి వస్తున్నాను, మన జన సైనికుల మీటింగ్ నుంచి వస్తున్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, జనసేన పార్టీకి 1% ఓట్లు వస్తాయని. మరి 1% ఓట్లు వస్తేనన్నా నా ఆఫీస్కి వచ్చి, జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి హైదరాబాద్లో మా సహకారం అడిగారు, మా సహాయం ఆర్థించారు. రేవు దాటాక తెప్ప తగలేస్తున్నారు. మీరు మర్చిపోకండి, మాకు గుర్తున్నాయి. ఈ రోజున ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు చెప్తున్నది ఉద్దానానికి సంబంధించి మీరు ఒక ఆస్ట్రేలియా సంస్థని చెప్తున్నారు. ఆ ఆస్ట్రేలియా సంస్థ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి. అది ఆస్ట్రేలియాలో ఎక్కడుందో నాకైతే తెలియట్లేదు. అది ఈ రోజున ఆస్ట్రేలియా సంస్థకి అప్పగించామని చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, అసలు ఈ సంస్థ ఎవరిది, ఎంత డబ్బులు ఇచ్చారు, మాకు తెలియకుండా, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు తెలియకుండా, శ్రీకాకుళం జిల్లా మీడియాకి తెలియకుండా మీరు 1.5 లక్షల మనుషుల్ని ఎప్పుడు శాంపిల్ సేకరించారు ఉద్దాన కిడ్నీ బాధితులకి ఒకసారి సవినయంగా తెలియజేయండి. మీరు మాటలతో మభ్యపెడితే కుదరదు. అలాగే ముఖ్యమంత్రి గారు అబ్బాయి, ముద్దుల కొడుకు లోకేష్ గారు జనసేన పార్టీ ఇప్పుడు మన నిరసన కవాతు చేశాం. అక్కడ మనకి రోడ్డు మీద ఏమి చేసినా మా నాన్నగారైన చంద్రబాబు గారు వేసిన రోడ్ల మీద వీళ్ళు నడవాలని. రోడ్లు మీ తాతల సొత్తా లోకేష్ గారు? లేదంటే మీ ఇంట్లో మీ జేబులోంచి డబ్బులు ఇచ్చి రోడ్లు వేస్తున్నారా, లేదంటే మీరు తారు రోడ్డు అని వేస్తున్నారా? ఏదో వాళ్ళేదో మనకేదో సేవలు చేసినట్టుగా, వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి మనకి రోడ్లు వేసినట్టుగా, వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి మనకి ప్రాజెక్టులు కట్టించినట్టుగా, మనందరం కష్టపడి శ్రమ పడితే కదా మన శ్రమశక్తికి, మన కట్టే ట్యాక్సులకి వాళ్ళకి ట్రస్టీలు, వాళ్ళ ధర్మకర్తలు డబ్బు కాపాడండి, అందరికీ సమానంగా పంచండి అంటే దానికి వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము రోడ్లు వేయిస్తున్నాం, మేము ప్రాజెక్టులు కట్టిస్తున్నాం. ఏం కథలు చెప్తారు? ఎవరికి చెప్తారు? ఎవరికి చెప్తున్నారు? పాత తరాలు చెప్పుకొని ఇక్కడున్న యువతరాన్ని కాదు, ఇది కత్తులు దూసే యువతరం. ఇది అలాగే స్పెషల్ కేటగిరీ